దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల జీవితాలు, వారి చరిత్ర, వారి జీవితకాలంలో జీవించిన విధానంలో జరిగిన అనేక విశేషాలు రాయబడి ఉంటాయి. ఎందుకని అవన్నీ రాశాడు ప్రభు అంటే, నువ్వు నేను జీవిస్తున్నాం. మన జీవితంలో కూడా కుటుంబ వ్యవస్థలోనూ, లేకపోతే వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయ పనులు, ఏ మనిషి ఎంచుకున్న ఆ పనిలో అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన సమస్యలు, అనేకమైన శోధనలో ఇబ్బందులు రావచ్చు. కొన్ని సమయాల్లో మనము అనేక విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం ఆ టైంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు మనం ఒంటరిగా మిగిలిపోతాం. మనలో మనం ఎవరితో మాట్లాడాలి, ఎవరికి చెప్పుకోవాలో తెలియక దుఃఖపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులు నాకే ఎందుకు వస్తున్నాయి, నేనే ఎందుకు ఇలాగూ, కొన్నిసార్లు మనకి కలవరాలు అంటాం. నిద్ర పోతూనే మధ్యలో ఉలిక్కిపడి లేచి కలవరపడతాం, కలవరింతలు వస్తాయి ఆ టెన్షన్ ఉన్నప్పుడు. కనుక మనకే వస్తున్నాయా, నాకే వస్తుందా జీవితంలో అని మనం అనేక సార్లు వేదన పడిపోతూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలోకి మనం తొంగి చూసినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఒక చోట చేరి ప్రొద్దుకుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొని. ఈ మాట బహుశా ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఇశ్రాయేల్ దేశంలో బేతేలు ఒక ప్రాముఖ్యమైన ప్రదేశం. అది ఆ కొండ ప్రదేశంలో ఎత్తైన కొండది. ఆ బేతేలు అనే కొండ మీద ఒక మనుషుడంట ప్రొద్దుగుంకింది, ఇక ప్రయాణం చేయటానికి అవకాశం లేదు. ఇప్పుడంటే లైట్స్ ఉన్నాయి, టార్చ్ లైట్లు ఉన్నాయి, ఫోన్ లైట్లు ఉన్నాయి, ఎన్నక లైట్లు ఉన్నాయి, నైట్ ఎవరు ఆగరు, బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి. ఆ కాలంలో కాలినడకనే వెళ్ళేవాళ్ళు. యాకోబు అనే వ్యక్తి ఇల్లు విడిచిపెట్టాడు, మేనమామ గారింటికి బయలుదేరాడు. ఎన్ని ఆలోచనలతో బయలుదేరాడో తెలియదు, కానీ బయలుదేరి వెళ్తున్నాడు. అప్పటికి జరిగిన సన్నివేశం మనందరికీ తెలుసు. తల్లి అన్నది, మీ అన్న వస్తే చంపేస్తాడు నిన్ను, నువ్వు బయలుదేరి మా అన్నయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడ కొంతకాలం తలదాసుకోమన్నది. నడుస్తున్నాడు, ఎవరో ఫ్రెండ్స్ లేరు, పక్కన మనుషులు లేరు, ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక మనుషుడు దిన ప్రయాణం అంతా అని బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంటుంది. ఒక మనిషి అంట కాలినడక నడవటం మొదలు పెడితే ఒక రోజులో 25 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోతాడంట. అదే మనకి తెలుసు, 1 అవర్కి వెహికల్స్ ఎంత దూరం ప్రయాణం చేస్తాయో దాని మీద రాసి ఉంటుంది. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్స్ కూడా వచ్చినాయి, ఈ మధ్య మనం టీవీలో చూసాం. అలాగే మనం విదేశాలు వెళ్ళేటప్పుడు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ విమానం గంటకి ఎన్ని కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది అన్నది డిస్ప్లే చేస్తూ ఉంటాడు. అది కొంచెంలో కొంచెం గంటకు 900 కిలోమీటర్ల వేగంతో విమానం ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే ఒక రోజులో ఒక 5-6 గంటలు అనుకోండి, 4,000-5,000 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ఒక మనిషి నడవటం మొదలు పెడితే ఒక 20-25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాడంట. బహుశా హెబ్రోన్ నుంచి మొదలైన యాకోబు 25 కిలోమీటర్లు అనుకోండి వెళ్ళాడు. చీకటి పడింది. చీకటి పడగానే మరి ఆ ప్రదేశం అరణ్య ప్రదేశమేమో, జంతువులు ఉండొచ్చు, రకరకాల ప్రమాదాలు ఉండొచ్చు అక్కడ. కనుక ఏమనుకున్నాడంటే, కిందన కాదు, నేను ఆ కొండ పైకి వెళ్ళి పడుకుందాం, ఉదయకాలం అయినాక మళ్ళా లేచి నడుద్దాం అనుకుని ఆ కొండ పైకి వెళ్ళాడు.
ఆ రాత్రి అయిపోయింది కాబట్టి అతనేది పెద్ద సూట్ కేసు పట్టుకుని వెళ్ళట్లేదు, లేకపోతే 4-5 డ్రెస్సులు పట్టుకుని వెళ్ళట్లేదు, అక్కడ రాసి లేదు, ఏమీ లేదు. తను పడుకోవటానికి తల పెట్టుకుని పడుకోలేడు కాబట్టి నేల మీద, కొండ మీద ఆ రాళ్ళు కనబడుతున్నాయంట. ఆ రాళ్ళల్లో ఒక రాయి తెచ్చుకుని తల కింద తలగడగా పెట్టుకుని పడుకున్నాడనే మాటే, కానీ మనం ఒకసారి గతంలోకి వెళ్తే జ్ఞాపకం చేసుకుంటే తన కిందకి ఈ పరిస్థితి వచ్చింది. ఇంట్లో మరి కుమారుడు ఉన్నప్పుడు తల్లి ప్రేమిస్తుంది, ఎరా అన్నం తిన్నావా, ఎందుకు తినలా, రారా నువ్వు తినాలి, ఇదిగో కర్రీతో తినాలి, పెరుగుతో తినాలి, ఎన్నో తల్లి బుద్దగించి గద్దించి ఆహారం పెడతా ఉంటుంది. నువ్వు ఎక్కడ పడుకున్నావు, దుప్పటి కప్పుకున్నావు, చలేస్తుంది, దోమలు కొడతాయి, ఇదిగో అదిగో అని కేర్ తీసుకుంటుంది తల్లి. ఏమీ లేవు ప్రియమైన సహోదరి సహోదరుడా, తనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది, నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది. అన్నయ్య పడుకున్నాడా, అన్నయ్య వచ్చాడు, ఎరా నువ్వు కాసేపు మేలుకుని ఏదో చిన్న పని చేసుకుంటున్నాను, తండ్రి వచ్చాడు, ఎరా పొద్దున్నే నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ బంధాలు, ఆ ఇంట్లో ఉన్న తను అనుభవించిన బంధాలు. ఇక్కడైతే ఎవరు లేరంట, ఒక్కడే ఉండిపోయి బహుశా ఈ ఆలోచనలన్నీ చేస్తూ ఉండుంటాడు. అయ్యో ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు నేను ఇట్లా అయ్యాను. ఏమయ్యాడు అంటే అన్నకు వెళ్ళవలసిన ఆశీర్వాదాన్ని తండ్రి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పి తండ్రి అడిగాడు, అయ్యా నువ్వెవరివి అని అడిగాడు. ఎందుకనంటే ఇస్సాక్కి కళ్ళు కనబడవు కాబట్టి, కళ్ళు వృద్ధుడైపోయాడు, మసకబారిని కాబట్టి అడిగాడు, అయ్యా నువ్వెవరివి, ఏషావా యాకోబా అని అడిగాడు. వాళ్ళిద్దరి స్వరం ఒకటిగానే ఉంటుందంట. ఎప్పటికీ కూడా మనం చాలా గృహాల్లో గమనించినట్లయితే ఒకింట్లో పుట్టిన అన్నదమ్ములందరూ కూడా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు స్వరం ఒకటిగానే ఉంటుంది. అన్న మాట్లాడాడా తమ్ముడు మాట్లాడాడా తెలియదు. అలాగే సిస్టర్స్, ఆ చెల్లి మాట్లాడుతున్నా అక్క మాట్లాడుతున్నా గమనించలేం, ఒకటిగానే ఉంటుంది వాళ్ళ స్వరాలు, ఒకటిగానే ఉంటుంది వాళ్ళ స్వరాలు. అది మనకు తెలియదు, మనుషుల్ని చూస్తే కానీ తెలియదు. అయితే ఇస్సాక్కి కళ్ళు కనపడవు కాబట్టి స్వరం ఒకటిగానే ఉన్నది. ఎవరై ఉంటాడు, ఎవరివయ్యా నువ్వు, నేను నాన్నగారు ఏషావుని. అవునా, నా దగ్గరికి రా, నేను తడివి చూడాలి. ఏషావు రోమాలు కలిగిన వాడంట, శరీరం అంతా రోమాలు ఉన్నాయి. ఎంత రోమాలంటే తడివి చూస్తే తగులుతాయి. తన శరీరానికి రోమాలున్న ఒక డ్రెస్ తొడుక్కున్నాడు అన్నలాగా తండ్రిని మోసగించడానికి. తండ్రి తడివి చూశాడు, ఇలా చూస్తే చేతుల నిండా రోమాలు ఉన్నాయి. ఓహో నా పెద్ద కుమారుడే అనుకున్నాడు. తనకు తెలుసు మోసగిస్తున్నానని, అది అన్నకు వెళ్ళవలసిన ఆశీర్వాదం. తను గమనిస్తున్నాడు, గమనించినంత వెరితనం కాదు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఎందుకు ఈ మాటలు ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడంటే, నీ జీవితం మరి నువ్వు ఎలా మోసగిస్తున్నావేమో ఎవరినైనా, నువ్వు నీ ఇంట్లోనో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, వ్యాపారంలోనో కొన్నిసార్లు భయంకరమైన అబద్ధాలు ఆడుతూ ఉంటారు. భయంకరమైన మాటలు ఎదుటివారికి చెబుతూ ఉంటారు. ఎందుకనంటే వారు జీవించాలి, వారికి ఆ వ్యాపారం కావాలి, వారికి ఆ ఉద్యోగం కావాలి కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు కూడా మోసగించే స్థితిలో మోసగత్తిలాగా ఉన్నావేమో. యాకోబుకి జ్ఞాపకం వస్తుంది, నేను మోసగాడిని, మా అన్నకి వెళ్ళాల్సిన ఆశీర్వాదాన్ని నేను మోసగించుకుని ఇక్కడికి వచ్చాను. నాకు ఈ స్థితి రావటానికి కారణం అదే, నా వ్యక్తిగత విషయమే, నా స్వార్థమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. బహుశా ఆడవటం మొదలుపెట్టుంటాడు. కటికి చీకటి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎటు చూసినా చీకటి. ఎప్పుడంటే కరెంట్ లైట్స్ ఉంటాయి, ఎంత దూరాన ఒక లైట్ మిణుకుమంట మనకు కనపడుతూ ఉంటుంది. అక్కడ ఒక విలేజ్ ఉంది తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మరి కరెంట్ లైట్లు లేవు, ఎవరి గృహాల్లో వాళ్ళు మామూలు దీపాలు వెలిగించుకుని ఉంటారు. తనకు తెలియదు, ఎక్కడ వెలుతురు అనేది కనపడట్లా, తను ఒక్కడే ఉన్నాడు. కటిక చీకటి చుట్టూ చూస్తే ఎంత ఏడ్చుంటాడో, ఎంత తన స్వయంకృత అపరాధానికి ఎంతగా విలపించుంటాడో.
బాగా ఏడ్చి ఉంటాడు. ఇక్కడ మన విశేషమైన విషయం ఏంటంటే, ఒక రాయి తీసుకుని తలగడగా పెట్టుకుని పడుకున్నాడు. ఏడ్చి 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 అప్పటికో నిద్ర వచ్చి ఉంటుంది. ఇంకొక భయం, ఆ పైకి వెళ్ళాడనే మాటే కానీ ఏదైనా క్రూర జంతువు ఆ సమయంలో అక్కడికి వస్తే అది గాండ్రించింది అనుకో, దగ్గరకు వచ్చింది అనుకో, ఎక్కడికైనా పరిగెడతాడు. ఆ చీకట్లో, అక్కడికి చీకట్లో అది సమభూమి కాదు, కొండ అది. ఎన్నో భయాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో కలవరాలు తనని కలవరపెట్టి ఉంటాయి. కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యాకోబు ఒక్కడే పడుకున్నాడు, ఏడ్చాడు. కళ్ళు నీళ్లు కారిపోయి ఎండిపోయి నిద్ర పట్టి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తితో దేవుని మాటలు ఎలా ఉంటాయో గమనిద్దాం. 12వ వచనాన్ని చదువుదాం. అప్పుడు అతడు ఒక కల కనెను. అప్పుడు అతడు కల కన్నాడంట. ఏమైందంటే, ఒక నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశానికి ఉందంట. భూమి మీద ఆనింది నిచ్చెన, దాని కొనేమో ఆకాశంలో ఉన్నదంట. దేవదూతలు పైకి ఎక్కుతున్నారు, కిందకి దిగుతున్నారు, స్పష్టంగా కనబడుతుంది. దేవదూతలు ఏంటి నిచ్చెన మీద ఎక్కుతున్నారు అనుకుని చూశాడు, పైకి చూసినప్పుడు దేవుడు కూర్చుని ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. బహుశా ఆశ్చర్యపోయి ఉంటాడు, ఏంటి దర్శనం, నాకు ఏమిటి కళ అనుకుని ఉంటాడు. ఆ పైన కూర్చున్న ప్రభు యాకోబుతో మాట్లాడుతున్నాడంట. 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడునైన యెహోవాను. నీవు పండుకొనిన ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. హల్లెలూయా. ఎక్కడ పండుకుని ఉన్నాడో అంటే తను నిద్రలో దర్శనం చూస్తున్నాడు, కానీ ఆ పరిస్థితిని దేవుడు వివరిస్తున్నాడు. యాకోబు, నువ్వు పండుకున్నావు, ఎప్పుడు ఒక రాయిని దిండుగా పెట్టుకుని పడుకున్నావు కదా, ఒక రాయిని, ఈ స్థలం అంతా కూడా నీకు నీ పిల్లలకి ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పగా, దేవుని మాటలు మనం వింటున్నప్పుడు, నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నేను నీకు తోడుగా ఉంటాను. ఇవాళ నుంచి నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా తిరిగి రప్పించేదను. ఎందుకనంటే నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. నువ్వు పండుకొని ఉన్న స్థలాన్ని, చుట్టుపక్కల ఉన్న మొత్తాన్ని నీకు నీ పిల్లలకి ఇవ్వబోతున్నాను. ఆశ్చర్యపోయి ఉంటాడు. ఏమిటి మాటలు? సాక్షాత్తు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. నేనేమన్నా మంచివాడినా? నాలో ఏమన్నా మంచి ఉందా? చూడబోతే నేను అన్నను మోసగించాను, తండ్రిని మోసగించాను, నేను ఒక దొంగని, దోషిని. నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. లోకం అంటారు, నిందిస్తారు, రేయ్ నువ్వు ఒక వ్యభిచారివురా, రేయ్ నువ్వు ఒక దొంగవురా, అమ్మాయి నువ్వు ఒక తిరుగుబోతు తనం నీలో ఉన్నది, నీ భర్త మీద తిరుగుబాటు, నీ ఇంటి మీద తిరుగుబాటు. ఎన్నో మాటలు లోకంలో మన పరిస్థితులను బట్టి, మన ప్రవర్తన బట్టి లోకం అయినవారు కానివారు నిందించడానికి చూస్తారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంత మోసగించి పారిపోయి వచ్చిన వాడితో ప్రభు మాట్లాడాలా? ప్రభు ఎందుకు మాట్లాడాలి అంటే దుఃఖపడి ఉంటాడు, వేదన పడి ఉంటాడు. బహుశా ప్రభు దగ్గర క్షమాపణ చెప్పుకొని ఉంటాడు. అదంతా రాయబడి లేదు, కానీ ఎందుకనో దేవుడు విడిచిపెట్టాడు మనుషులందరినీ. ఆయన కనుదృష్టి మనుషులందరి మీద ఉంటుంది ఆకాశం నుంచి. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ యాకోబుని విడిచిపెట్టని దేవుడు నిన్ను మాత్రం ఎందుకు విడిచిపెడతాడు? నీ ఇంటిలో నీ గర్భమున పుట్టిన పిల్లలు ఒకవేళ ఈ లోకంలో ఎలా జీవిస్తున్నారో తెలియదు, కానీ
లోకం ఒకవేళ నీ పిల్లల్ని ఎలా నిందిస్తున్నారో తెలియదు, కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు భయపడనక్కర్లేదు. ఈ లోకంలోకి దేవుడే పంపించాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. నీకు బహుమానముగా 2 బిడ్డలను ఇచ్చాడేమో, కానీ ఆ బిడ్డలు నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ దూరంగా ఉంటున్నారేమో, వారిని దేవుడు విడిచిపెట్టడం. ఎందుకనంటే దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం వారి పట్ల వేరుగా ఉంటుంది. కొంతమంది పిల్లలు వారు చేస్తున్న పనులు, వారు చేస్తున్న దొంగతనాలు, వారు చేస్తున్న పిచ్చి పనులు మనం చూస్తుంటే ఎంతో మనకి భయం వేస్తూ ఉంటుంది. ఆ భయం వేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఒక పాప 10th క్లాస్కి వచ్చింది. ఆ పాప 10th క్లాస్కి వచ్చింది. హెల్త్ బాగాలేదు, ఫీవర్ వస్తుందని తల్లితో చెబితే తల్లి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ 4th మంత్ క్యారింగ్ పాప, 10th క్లాస్ పాపే 4th మంత్ వచ్చేసేసింది. తెలియలా. ఆ మనుషులు కొంతమందికి ప్రెగ్నెన్సీ వస్తే తేడాగా ఉంటారు, కనపడతా ఉంటుంది. కానీ ఈ పాపకి ఏమీ కనపడట్లా. ఆ తల్లి చాలా ఆందోళన పడి కాసేపు గద్దించిన తర్వాత ఆ పిల్లవాడు, అతను కూడా పెద్ద మేజరేం కాదు, ఆ పిల్లవాడు కూడా దాదాపు అదే వయసు, జస్ట్ ఎంఐ కన్నా ముందు మేజర్ అయ్యాడు. అతను మరి ఈ పాపతో అక్రమ సంబంధం పెట్టుకుని అనేక చోట్లకి తనకున్న బైక్ మీద తీసుకువెళ్ళి సినిమాలు, షికార్లు, రకరకాల రెస్టారెంట్స్కి వాళ్ళిద్దరే కలిసి సినిమాల్లో లవర్స్ లాగా బండెక్కించుకుని తీసుకుని వెళ్ళి, మరి కాలం ఎలా ఉందంటే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ పిల్లలు మనం ఎంత కేర్ తీసుకుంటున్నా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్రియలు ఎందుకు అలా జరిగిందని నేను అడిగినప్పుడు, మరి వాళ్ళు ఎక్కడో వేరే చోట తల్లి తండ్రి వర్క్ చేసుకుంటూ మరి వాళ్ళ అత్తగారి దగ్గర ఆ పాపని పెట్టినప్పుడు మరి ఆవిడ వృద్ధాప్యంలో ఉన్నది కాబట్టి వాడు గమనించలేదు ఆ పాపని. ఆ పాపకి మరి 4th మంత్ క్యారింగ్. ఆ డాక్టర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చాలా కష్టం ఇప్పుడు అబార్షన్ అది చేయటం. ఏం చేయాలి? మైనర్ చైల్డ్కి వివాహం అవుతుందా? వివాహం చేసుకుంటే అది కూడా చట్టం దృష్టిలో నేరమే. చేసుకున్న వాడిని కూడా అరెస్ట్ చేస్తారు. వాడు మొన్నే మేజర్ అయ్యాడు పిల్లాడు. ఏం చేస్తారో చూడండి. పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు కుర్రాడు పేరెంట్స్, మాకు తెలియదు, అది మాకు సంబంధం లేదు, నీ కుమార్తె మా అబ్బాయితో ప్రేమలో ఉన్నదని మేము ఎందుకు విశ్వసిస్తాం, నమ్మం, నువ్వు చేతనైన చేసుకోమని వాళ్ళని విడిచిపెట్టినప్పుడు మరి ఆ విలేజ్లో ఉన్న వారందరూ ఎంత భయంకరంగా మాట్లాడుకుని ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఏమవ్వాలి చెప్పండి? ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని చంపుకోవాలా, వారు చచ్చిపోవాలా? ప్రియమైన సహోదరి సహోదరుడా, లోక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బిడ్డలు ఒక పక్షాన లేరు. యవ్వన కాలంలోకి రాగానే ఏమైపోయిందంటే ప్రతి తల్లిదండ్రులు కూడా సెల్ ఫోన్లు ఒకటి కొనివ్వటం పిల్లలకి. ఆండ్రాయిడ్ ఫోన్స్ కొనిస్తే అందులో రకరకాల వ్యవహారాలు ఆ సెల్ ఫోన్లో ఉంటాయి. అన్నీ మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి, అన్నీ ఉంటాయి అందులో. మరి యవనస్తులు ఏమైపోతున్నారంటే ఒకరి ఫోన్ ఒకరు మాట్లాడుకుని పలానా వెబ్సైట్ ఓపెన్ చేస్తే నీకు పలానా పిక్చర్స్ కనపడతాయి, పలానా వెబ్సైట్ ఓపెన్ చేస్తే నీకు బ్యూటీ పార్లర్ కనపడుతుంది, నువ్వు ఇలా తయారవు, అలా తయారవు. ఎలా ఉన్నారంటే పిల్లలు ఆ దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళిపోవాలి, బ్యూటీ పార్లర్స్కి వెళ్ళాలి, ఒక సినిమాకి వెళ్ళాలి, ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి. ఎందుకనంటే దీన్ని జీవితాన్ని ఎంజాయ్ చేయటం అంటారు. నేను ఎంజాయ్ చేయాలి జీవితాన్ని. ఈ జీవితాన్ని మళ్ళీ తిరిగి రాదు. 13 ఏళ్ల వయసు నుంచి 19 ఏళ్ల వయసులోపు టీనేజ్ అంటారు. ఆ టీనేజ్లో లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత పేరెంట్స్ పెళ్ళి చేసేస్తారు కాబట్టి ఆ తర్వాత నేను పెళ్ళయ్యాక ఆంటీని అయిపోతాను, పిల్లలు వచ్చేస్తారు కాబట్టి ఈ లోపలే నేను ఏదో జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఇదొకటి పిల్లల్లో, యవనస్తుల్లో బాగా డెవలప్ అయిపోయింది. ఈ డెవలప్ అవటం వల్ల ఏం చేస్తున్నారంటే ఎవరైనా తల్లిదండ్రులు కొంచెం అశ్రద్ధగా ఉంటే వారి పిల్లలు ఇలా తయారైపోతున్నారు. ఆ పాపను ఏం చేయాలి వాళ్ళు చెప్పండి? వాళ్ళు ఏం చేయగలుగుతారంటే ఏమీ చేయలేక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్లో పరిస్థితి ఏంటో తెలుసా?
ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే పోక్సో అని ఒక చట్టం, మైనర్ చైల్డ్ కనుక ఎవరైనా గర్భం చేస్తే దాన్ని పోక్సో యాక్ట్ అంటారు. ఇంకొక యాక్ట్ ఉంటుంది దిశ చట్టం అని. ఇన్ని రకాల యాక్టులు ఆ పిల్లాడి మీద పెట్టడం జరిగి ఆ పిల్లాడిని తీసుకెళ్ళి 2-3 నెలలు జైల్లో ఉండి బెయిల్ ఇవ్వనంటుంది జడ్జి. చూడండి ఎలాంటి పరిస్థితి, ఎన్ని కుటుంబాలు ఆ రోడ్డును పడినాం. ఇటు ఈ పిల్ల బదనాం అయిపోయింది లోకమంతా కూడా. మరి వాళ్ళు డాక్టర్లు బలవంతాన సంతకాలు వేయించుకుని ఆ పాపకి శరీరంలో బ్లడ్ లేదు. 9th 10th క్లాస్ చదివే పిల్ల డెలివరీ అవుతుందా, అవ్వగలదా? 9 months బేబీని మోసి ఆ తర్వాత డెలివరీ అవ్వటం అంటే ఎంతో బ్లడ్ కావాలి, ఎంతో ఎనర్జీ కావాలి. వాళ్ళు యవ్వన కాలం తెలీదు అలాంటి పరిస్థితి వస్తుందని ఆ బలవంతాన వారితో సిగ్నేచర్స్ చేయించుకుని అబార్షన్ చేయించారు. ఆ అబార్షన్ అయిన బేబీ ఫోటో పెట్టారు. ఆ ఫార్మేషన్ ఎలా అవుతుంది అనేది చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. దేవుడు ఇంత బ్రహ్మాండంగా ఒక అణువులో నుంచి మనిషిని ఇంత బాగా ఫార్మేట్ చేస్తాడా? క్రియేషన్ అవుతుందా? ఒక చెయ్యి తయారైంది, ఇంకో చెయ్యి తయారవ్వలేదు. చెస్ట్ వరకు తయారైంది, హెడ్ ఇంకా తయారవ్వలేదు. అదంతా వైట్గా ఏదో మెదడు కలర్ ఉంటుంది కదా, ఆ టైప్లో ముద్దలాగా ఉంది. కింద ఒక లెగ్ తయారైంది, ఇంకొక లెగ్ హాఫే తయారైంది. విచిత్రంగా ఉన్నది. పొట్టభాగం అంతా కూడా వెనక కింద తయారైంది కానీ పొట్టభాగం ఏమి తయారవ్వలేదు. ఇలాగూ అలాంటి బేబీని అబార్షన్ చేసి అది వాళ్ళ ఎవిడెన్స్ కోసమని ఆ ఫొటోస్ తీసి పెట్టారు. చూస్తే ఈ లోకము మనం ఎటుపోతుంది. ఈ పిల్లలు యవనస్తులు పరిస్థితులు, కాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే తల్లిదండ్రులు వారిని బ్రతికించుకోవడానికి దూర ప్రదేశంకి వెళ్ళి వాళ్ళు ఏదో హాస్టల్లోనో లేకపోతే అపార్ట్మెంట్లోనో వారు వాచ్మెన్లుగా పనిచేసుకుంటూ వారు కష్టపడి డబ్బులు పంపిస్తుంటే ఈ యవనస్తులు ఆండ్రాయిడ్ ఫోన్స్ వల్ల ఎలా పాడైపోయి ఒకరినొకరు మోసగించుకుంటూ ఒకరినొకరు మరి అభ్యంతరపరుచుకుంటూ ఎలా తయారైపోయారంటే చూడండి. 2 ఫ్యామిలీస్, ఆ పాప వాళ్ళ ఫ్యామిలీ, వాడి పేరెంట్స్ పాపం మరి ఇలాంటి కూతుర్ని కన్నారా అని లోకం నిందిస్తున్నప్పుడు వాళ్ళు ఎంత వేదన పడుతున్నారో చూడండి. ఇలాంటి కొడుకునా నువ్వు కన్నది, వాడు జైలుకి వెళ్ళి నీ నెల్లి జైల్లో ఉన్నాడా అని ఆ పేరెంట్స్ని ఆ పిల్లాడిని బట్టి ఆ లోకం అంటున్నప్పుడు ఎలా ఉంటుందో లోకం అంటే మరి నాకు అనిపించింది. యాకోబులాగా మోసగించి వారు ఒంటరిగా ఆ చీకటి రాత్రుల్లో, అలాంటి వారు లైట్లో పడుకోలేరు, రాత్రులు నిద్ర పట్టదు, కలవరాలు వస్తాయి. పిల్లాడు జైలుకి వెళ్ళిపోయాడు, ఆ తల్లిదండ్రులు నిద్రపోయి ఉంటారా? ఒక మాటలో చెప్పండి. జైలు ఎలా ఉంటుందో మీకు తెలుసా? జైలు ఎలా ఉంటుందో తెలుసా? ఒక చాప ఇస్తారు, దిండు కూడా ఉండదు. ఒక గదిలో 2-3 ఉంటారు. వాళ్ళు సిగరెట్లు బీడీలు తాగేవాళ్ళు ఉంటారు. ఆ బాత్రూమ్కి వెళ్తే క్లీనింగ్ ఉండదు, భయంకరమైన వాసన వస్తూ ఉంటుంది. ఆ టైంకి బెయిల్ కొట్టినప్పుడు వెళ్ళి అంత ఆహారం పెడతారు, భుజించాలి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జైల్లో ఉన్నప్పుడు మరి వాడు జైల్లో ఉండి 2వ రోజు 3వ రోజు తల్లిదండ్రులు చూడటానికి వెళ్ళినప్పుడు భయంకరంగా ఏడ్చి నేను ఇక్కడ ఉండలేను, మీరు ఏదైనా చేసి నన్ను బయటికి తీసుకెళ్ళండి అంటున్నప్పుడు ఆ తల్లి నిద్రపోయి ఉంటుందా? ఆ తండ్రి నిద్రపోయి ఉంటాడా? ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే లోకంలో నీ బిడ్డలు పాడయ్యారేమో కానీ పాడైన బిడ్డలైనా దేవునికే కావాలి. ఎవరైనా దేవునికే కావాలి. విడిచిపెట్టడు. యాకోబుని విడిచిపెట్టని దేవుడు, యాకోబుని వెంబడించిన దేవుడు నీ పిల్లలను కూడా వెంబడిస్తాడు. లోకం ఏమైనా అనొచ్చు నీ పిల్లల్ని, కానీ భయపడు మాకు సహోదరి సహోదరుడా. పిల్లలు యవ్వన కాలంలో తొట్టిల్లుదురు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఒకవేళ మీ పిల్లలు తొట్టిల్లారేమో కానీ దేవునికి అప్పగించండి, దేవునికి అప్పగించండి. అయ్యా యాకోబు మోసగాడైతే యాకోబును నువ్వు మార్చావంట, యాకోబును నువ్వు ఇష్టపడ్డావంట తండ్రి. చక్కగా రాయబడి ఉన్నదయ్యా. ఈరోజు వాక్యంలో విన్నాం, నా కుమార్తెను నువ్వు ఇష్టపడుతున్నావు, నా కుమారుని ఇష్టపడుతున్నావు. ఒకవేళ మా మాట వారు వినట్లేదు కానీ నువ్వు చెబితే వింటారయ్యా, నీ మాట వింటారయ్యా. ఈ రాత్రి నా పిల్లలకి ఒక దర్శనం ఈ ప్రభువా, యాకోబుకి ఇచ్చినట్లుగా ఒక దర్శనం ఈ ప్రభువా.
యాకోబుని ప్రేమించినట్లుగా, యాకోబుని వెంబడించినట్లుగా నేను విడువను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నీకు తోడుగా ఉంటానని యాకోబుతో మాట్లాడిన దేవా, నా కుమారుడితో మాట్లాడయ్యా, నా కుమారుడితో మాట్లాడు, నా కుమార్తెతో మాట్లాడు. వారు నా మాట వినట్లేదయ్యా, ఇంటికి వస్తే సెల్ ఫోన్ చూస్తున్నారయ్యా, భోజనం కూడా చేయట్లేదయ్యా. ఏ వేదన పడుతున్నావో సహోదరి, ఏ కలవరం పడుతున్నామేమో, కలవరాలన్నీ కొట్టివేసే దేవుడు ఉన్నాడు. మోసగాళ్లను ప్రేమించే దేవుడు ఉన్నాడు. వ్యభిచారులను ప్రేమించే దేవుడు ఉన్నాడు. దొంగలను ప్రేమించే దేవుడు మన దేవుడు. హత్తుకుని ఓదార్చే దేవుడు మనకున్నాడు. యాకోబుకి దర్శనమిచ్చిన దేవుడు నీ కుటుంబంలో నీ బిడ్డలకి దర్శనం ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థన చెయ్యి, నా బిడ్డలను దర్శించయ్యా, నా బిడ్డలను దర్శించు. ఇంకా యాకోబు వలె ఉన్నారు తండ్రి, దర్శించయ్యా, వారిని మార్చయ్యా. వారితో నువ్వు మాట్లాడితే అయ్యా వారి జీవితాలు మార్చబడతాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకు గర్భఫలమైన బహుమానంగా ఇచ్చాడు. వారి గురించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. వారితో మాట్లాడి వారిని లోకంలో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత మనం యాకోబుగా లేడు. యాకోబు ఏమైపోయాడంటే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇవాళ ఒక దేశమే ఇశ్రాయేల్ దేశం అయిపోయింది. ఒక దేశానికే ఇశ్రాయేల్ పేరు పెట్టారు. అంత పనికిరాని వాడు ఒంటరిగా బేతేల్లో మిగిలిపోయి ఒక్కడే పడుకుని ఆ రాయి తడిచేటట్టు ఏడ్చుంటాడు. అలాంటి వాడిని దేవుడు దర్శించి, అలాంటి వాడిని ఎన్నుకుని, అలాంటి వాడి పేరు మీద ఒక దేశాన్ని సిద్ధపాటు చేసిన దేవుడు ఈ లోకంలో. ఇంకొక మాట మనం అనుకుందాం, ఒకవేళ మీ వీధిలోనో, మీ ఇంటి పక్కనో, మీ ఇంటి ఎదురో ఎవరైనా పిల్లలు అలా ఉండుంటే వారిని మీరు హేళన చేయబాకండి, అవమానపరచబాకండి. ఎందుకంటే అలాంటి వారే దేవునికి కావాలి. అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు. అలాంటి వారిని దేవుడు మార్చుకుంటాడు. ప్రార్థన చేయి, వారి గురించి కూడా ప్రార్థన చేయి. అయ్యా, నా బిడ్డల్ని నేను కాపాడుకుంటున్నాను, కానీ నా ఎదురు బిడ్డలు, మా వీధిలో బిడ్డలు చూడు తండ్రి ఎలా ఉన్నారో. ఒక చిన్న ప్రార్థన చేయి వారి గురించి. వారిని యాకోబు స్థితిలో ఉన్నారేమో, కానీ వారిని కూడా ఇశ్రాయేలుగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు. అందరినీ మార్చుకుని అందరినీ ప్రేమిస్తాడు. జ్ఞాపకం ఉంచుకుని యాకోబుతో ఆ రాత్రి మాట్లాడాడు. ఈ రాత్రి దేవుడు మీ పిల్లలతో మాట్లాడబోతున్నాడు. నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థలంలో ఉన్నావేమో, కానీ నువ్వు పగలు ఏ సమయంలో ఉన్నావేమో, కానీ ఈ రాత్రి దేవుడు నీ పిల్లలతో మాట్లాడి వారి స్థితి గతంతా మారుస్తున్నాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసినట్లయితే దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. నువ్వు ఈరోజు దేవునితో మాట్లాడుతున్నావు. దేవుడు నీ మాటలు వినబోతున్నాడు. కళ్ళు మూసుకుని నాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. గర్భఫలము మీరు ఇచ్చే బహుమానం అన్నారు. గర్భఫలం మీరు ఇచ్చారు, కానీ ఆ బిడ్డలు ప్రభువా మీకు మహిమకరముగా పెరగటలేదయ్యా. ఇదిగో తండ్రి, బిడ్డలు లోకములో మోసాలు, లోకములో దొంగతనాలు, లోకములో వ్యభిచారం నేర్చుకుని కుటుంబాలను విడిచిపెట్టి యాకోబు వలె ఎక్కడెక్కడికో దూర ప్రదేశాలకు బయలుదేరి వెళ్తూ ఒంటరి ప్రదేశాల్లో ఒంటరిగా మిగిలిపోయి ఎంతో వేదన, దుఃఖపడి కలవరలు పడుతున్న రోజులు తండ్రి. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డలను మీ పాదాల దగ్గర పెడుతున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారి బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు, ఏ కలవరాల్లో వారి బిడ్డల గురించి ఉన్నారో ప్రభువా, మీ పాదాల దగ్గర వారి బిడ్డలను పెడుతున్నామయ్యా. యాకోబు పరిస్థితుల్లో ఉన్నారేమో, కానీ అయ్యా వారిని మీరు ప్రేమిస్తారని, వారికి మీరు దర్శనాలు ఇస్తారని, వారితో మీరు మాట్లాడతారని వాక్యం ద్వారా విన్నాం. వారి బిడ్డలతో ఈరోజు మాట్లాడండి. వారి ప్రార్థన మీరు ఆలకించండి, స్వీకరించండి. వారి బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కొక్కరిని దర్శించి ప్రభువా, వారు వెళ్ళు ప్రతి స్థలమందు మీరు తోడుగా ఉండి నడిపించి ఆ బిడ్డలను గొప్పవారిగా ఆశీర్వదించమని, ఏవో ప్రభువా లోకంలో ఉన్నతమైన స్థితి వారి బిడ్డలకు కలిగించమని, వారి పాత జీవితాలు, వారి రోత జీవితాలు, వారి పనికిరాని పరిస్థితులన్నీ కొట్టివేస్తండి. ఉన్నతమైన పరిస్థితులు గొప్పగా ఆస్వాదిస్తారని మీ చేతులకు అప్పగిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోవాలని
యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్.